ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు పల్నాడు మిర్చి ఛానల్. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక దర్శనం టైమింగ్స్ అలాగే అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు కానీ మనం తారీఖు కానీ చూసుకున్నట్లయితే 31 జూలై 2026 ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి. భక్తులైతే కృష్ణతేజ గెస్ట్ హౌస్ దాకా అయితే వేచి ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఉచిత దర్శనం టైమింగ్స్ కానీ చూసుకున్నట్లయితే 18 నుంచి 20 గంటల దాకా అయితే దర్శనం టైమింగ్స్ అనేది పడుతూ ఉంది ఫ్రెండ్స్. అలాగే చూసుకున్నట్లయితే మనం 300 రూపాయలు తీసుకున్న భక్తులకి దర్శనం టైమింగ్స్ కానీ చూసుకున్నట్లయితే 3 నుంచి 5 గంటల దాకా అయితే దర్శనం టైమింగ్స్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకున్నట్లయితే ఎస్ఎస్టీ టోకెన్ పొందిన భక్తులకి దర్శనం టైమింగ్స్ కానీ చూసుకున్నట్లయితే 5 నుంచి 7 గంటల దాకా అయితే దర్శనం టైమింగ్స్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకున్నట్లయితే మనం నిన్న స్వామివారిని మొత్తం ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు అని చూసుకున్నట్లయితే 67,063 మంది దాకా అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే చూసుకున్నట్లయితే మనం నిన్న స్వామివారికి మొత్తం ఎంతమంది భక్తులు తలనీలాలు సమర్పించారు అని చూసుకున్నట్లయితే 25,565 మంది దాకా అయితే స్వామివారికి అయితే తలనీలాలు అయితే సమర్పించారు. అలాగే చూసుకున్నట్లయితే నిన్న మొత్తం స్వామివారికి హుండీ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకున్నట్లయితే 4,81,00,000 దాకా అయితే స్వామివారికి అయితే హుండీ కలెక్షన్ అయితే వచ్చింది. అలాగే చూసుకున్నట్లయితే మనం నిన్న స్వామివారి దగ్గర మొత్తం లడ్లు ఎన్ని సేల్స్ అయ్యాయో చూసుకున్నట్లయితే 4,27,000 దాకా అయితే స్వామివారి దగ్గర అయితే లడ్డూస్ అనేవి సేల్స్ అయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే నిన్న స్వామివారి దగ్గర మొత్తం ఎంతమంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారో చూసుకున్నట్లయితే 2,53,000 మంది దాకా అయితే స్వామివారి దగ్గర అయితే అన్నప్రసాదం అనేది స్వీకరించారు. అలాగే స్వామివారి దగ్గర మెడికల్ ట్రీట్మెంట్స్ అలాగే మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ ఎన్ని నమోదయ్యాయో చూసుకున్నట్లయితే 3,166 మంది దాకా అయితే మెడికల్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకున్నారు. ఇలాగే మీకు ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ అలాగే దర్శనం టైమింగ్స్ కానీ కావాలనుకున్నట్లయితే ఇప్పుడే ఈ పేజీని ఫాలో చేసి పెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.